సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో సింగర్స్ అందరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో జడ్జెస్ కి అంతకు మించి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆ జడ్జెస్ మామూలు వాళ్ళు కాదు కదా, మనకు తెలుసు కదా. వాళ్ళందరిలో చాలా స్వీట్, చాలా క్యూట్ ఎవరంటే ఇంకెవరు, మన గీతక్క. అంటే అందరూ అక్క అంటారు, నాకు అక్క కాదు. హాయ్ గీత, ఎలా అలవాటు అయిపోయింది, పర్వాలేదు. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది చాలా సందర్భాల్లో. అంటే పక్కన అంత సీనియర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ గా ఏమన్నా అనిపిస్తుందా? సెకండ్ సీజన్ అంతా నర్వస్ గా ఫీల్ అయిపోయాను కాబట్టి ఇక థర్డ్ సీజన్ ధైర్యం వచ్చింది. కానీ ఎండింగ్ వచ్చేస్తుంది కదా, అంటే ఇది అయిపోతే ఇంకొక సీజన్ వస్తుంది ఆబ్వియస్లీ. బట్ ఇదైతే ఎండ్కి వస్తుంది. ఆ మనుషుల్ని మిస్ అవుతారు కదా కొంచెం. ఎలా డెఫినెట్లీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సీజన్. మంచి కంటెస్టెంట్స్ అండ్ మంచి మ్యూజిషియన్స్ and the overall vibe of the season is very positive. I thoroughly enjoyed being in this season, so I look forward to many other seasons like this, but I'll miss this season. So ee season lo రకరకాల సింగర్స్ ఉన్నారు మనకి. లైక్ ఇప్పుడు మీరు అన్ని జోనర్స్ అన్ని పాడేస్తూ ఉంటారు. అలా దీంట్లో ఆల్ రౌండర్ ఎవరు సింగర్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న వాళ్ళు ఏ పాట ఇచ్చినా వాళ్ళ వాయిస్ ఏ పాట ఇచ్చినా బాగా పాడేస్తున్నారు వీళ్ళందరూ. సో తమన్ గారు వేసే పంచులు కావచ్చు, అండ్ మిమ్మల్ని కొంతమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు షోలో సింగర్స్ అది కావచ్చు. ఇవన్నీ అంటే పాటల కంటే కూడా మీ మాటల్ని కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఈ మధ్య షోస్ లో ఈవెన్ డాన్స్ షోస్ అయినా సింగింగ్ షోస్ అయినా కూడా ఈ మధ్యలో వచ్చే పంచ్ డైలాగులు కావచ్చు, ప్రాజలు కావచ్చు, ఫన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెషల్లీ ఈ సీజన్ దేనికి ఏదైనా చిన్నపిల్లల షాప్కి వెళ్ళినా, పెద్దవాళ్ళ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా ఇదే అడుగుతున్నారా? ఇండియన్ ఐడల్ చూస్తున్నామండి, చాలా బాగుంటాయండి, చాలా బాగా చెప్తున్నారండి మీరు కామెంట్స్ అని చెప్తుంటే వావ్ ఇంత హిట్ అయిందా షో అనే ఫీలింగ్. ఓటీటీలో వచ్చి ఒక షో హిట్ అవ్వడం అనేది రియల్లీ గ్రేట్. సో ఫైనలీ ఈ కంటెస్టెంట్స్ కి ఇంకా లాస్ట్ సీజన్ లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి, సో ఏమని విష్ చేస్తారు వాళ్ళందరికీ కూడా? ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ వాళ్ళందరికీ చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఓన్లీ విన్నర్ అలా కాకుండా అందరికీ ఈక్వల్గా ఎక్స్పోజర్ వచ్చింది ఈ సీజన్లో స్పెషల్లీ. అండ్ టఫ్ కాంపిటీషన్. సో ఇక్కడ నుంచి వాళ్ళు జాగ్రత్త పడి ఎంత జాగ్రత్తగా వాళ్ళ కెరియర్ని మలుచుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ ఎంటర్టైనింగ్ us. ఇంకా చాలా సీజన్స్ రావాలని కోరుకుంటున్నాను, అండ్ మీరే మాకు జడ్జిగా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ ప్రతి